ఇప్పుడైతే టాప్ కట్ చేస్తున్నాను. ముందైతే లైనింగ్ పీస్ తీసుకున్నాం. ఇదైతే 2 మీటర్స్ ఉంటుంది కాబట్టి మనం సైజుని బట్టించి మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఎలా వచ్చింది పన్నా అనేది చూసుకొని చిన్న సైజు వాళ్ళకైతే అలా డబుల్ ఫోల్డ్ చేసేయచ్చు. కొంచెం హైట్ ఉన్న వాళ్ళకైతే మామూలుగా పొడవు ఎక్కువ ఉంటుంది కదా, అట్లా తీసుకొని డబుల్ ఫోల్డింగ్ చేయాలన్నమాట. ఇప్పుడైతే నేను ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకుంటున్నాను కదా, ఇవి ఎగుడు దిగుడు ఉంటాయి కదా, క్లాత్ అనేది కట్ చేసుకోవడం కోసం ఇక్కడ నుంచి ఇక్కడ ఒక లైన్ వేసుకుంటున్నాను. ఇది ఒక 1 ఇంచ్ తీసుకుంటున్నాను. ఇది ఫోల్డింగ్ కోసం ఫస్ట్ 1/2 ఇంచ్ కట్ చేసేస్తాను. ఈ వరకు అక్కడ తీసుకొని మిడిల్లో ఒకటి టక్స్ ఇస్తాం కదా, అక్కడ గుర్తు పెట్టుకోవాలి. ఆ డ్రెస్ మొత్తం అక్కడ డాట్ పెట్టుకోవాలన్నమాట. ఇలాగా ఇప్పుడు డ్రెస్ లేకపోయినా ఎట్లా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. ముందైతే టేప్ తీసుకొని ఆది డ్రెస్ కొలత తీసుకోవాలి. తర్వాత దానికి మిడిల్లో అనమాట ఇక్కడ ఒక 20 ఇంచులు 19 ఇంచులు ఎగ్జాక్ట్ ఎవరికైనా సరిపోతుంది. 19 ఇంచులు కాడ మిడిల్లో టక్స్ ఇస్తాం కదా మనం సైడ్ జాయింట్స్లో, అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. 19 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత చెస్ట్ లూజ్ దగ్గర ఒకటి, మొత్తం 3 మార్కింగ్ ఉంటాయి. ఇక్కడైతే నేను షోల్డర్ తీసుకున్నాను. 6 ఇంచులు 6.5 తీసుకోవచ్చు. నేనైతే 6 ఇంచులు తీసుకున్నాను. కొంచెం హైట్ తక్కువ చిన్నగా ఉంటారు కాబట్టి వీళ్ళు, నేను 6 ఇంచులు తీసుకుంటున్నాను. సేమ్ ఇక్కడ కూడా ఆమ్రౌండ్ లూజ్ కూడా ఇలా తీసుకోవాలి. పైన షోల్డర్ అని తీసుకున్నాము, ఇక్కడ కూడా అంతే తీసుకోవాలి.